సో వెల్కమ్ బ్యాక్ టు అడ్డౌట్ ఆగం బాయ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన కిట్టు కంటికి బి కనబడతలేడు. అసలు ఏమైందో మస్తు రోజుల నుంచి వీడియోలో అయితే వస్తలేడు మనోడు. ఇప్పుడైతే కిట్టు గాడు అయితే వస్తలేడు, వాళ్ళ అన్న పిల్ల అని చెప్పి వెళ్ళిపోయిండు. ఇప్పుడు వస్తాడు మనోడు. మనకైతే ఒకసారి ఫోన్ చేద్దాం, వస్తాడు మనోడు, చూద్దాం. ఇప్పుడైతే మనకైతే ఫోన్ అయితే వేసేస్తున్నాం. ఆడు అసలు ఏందంది ప్రాబ్లం ఏంది మొత్తం సాల్వ్ చేసేద్దాం. మనకైతే ఇప్పుడైతే ఫోన్ అయితే వేసేస్తున్నాం మనం. ఖాళీ ఇక్కడ చేయరు ఖాళీ. హలో హలో మారా ఏడున్నోరా? ఇక్కడ చిన్న ఇట్లా ల్యాండ్ కొన్నాం రా మైందల్సా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మైందిల్సనా? అరే మేమే మైందిల్సనే ఉన్నాం రా భయ్, వచ్చేసి మళ్ళీడికి. సరే వస్తున్నావు. సరే జల్లీరా. మనోడు అయితే ఇప్పుడు వచ్చేసాడు, మీరైతే చూసారు కదా. ఆడు వచ్చినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. అసలేవు వీడియోలలో కనబడతలేవు. ఏం లేరా, ఇక చిన్న బిజీ ఉండే ఆడ ల్యాండ్ కొన్నా మైందల్స్ లా, అట్లా బిజీ అయితే నా రాలే. మొత్తం చైన్లు మస్తు చేసిన. అయ్యో మొత్తం చేన్లు చూసుకోరు. దగ్గర వచ్చి మనల్ని గోల్డారు వాళ్ళు దావత్ మళ్ళా ఏమన్నది పెళ్లి అయిందిరా జర అట్లా. మళ్ళీ ల్యాండ్ చూపిస్తున్నా ల్యాండ్ అయితే చూపి మరి అంటారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం లేక ఇన్ని రోజుల నుంచి మన ఛానల్ రాలేగా, ఇవాళ అయితే మన ఛానల్ అయితే నేను బ్యాక్ అయిపోయినా. ఇంకా ఏం లే, ఇక నేను కొన్ని వీడియోలలో రాలేందుకు అడుగుతారంట కదా, ఇవాళ నుంచి వాళ్ళు వచ్చేస్తా చూడండి వీడియోస్ అలా. ఏం లే గైస్, ఇక చిన్న అయితే ల్యాండ్ కొన్నా. మా వాళ్ళకి ఇట్లా వాళ్ళకి చెప్పలే, మా వాళ్ళకి బి ఇప్పుడు చెప్తున్నా. మా వాళ్ళ పాటు మీరు బి ల్యాండ్ యూస్ చేసుకోండి. ఏం రాబాయి మీ ల్యాండ్ అన్నో ల్యాండ్ అన్నోకి గల్లీలో పట్టుకొచ్చిన. అరే యూట్రా అంత పెద్ద ఉంటుందో మన ల్యాండ్ చూస్తేనే పరిశాన్ వాళ్ళు. అవునా నిజం? వాళ్ళకి పోయినాక మన ల్యాండ్ చూపెడతాం. చలో కెమెరా కిట్ అంత పెద్ద ల్యాండ్ కొన్నారా? మా ల్యాండ్ లో వ్యూస్ అనే మెంటల్ ఉంటది. అంత మంచి లొకేషన్. మళ్ళీ ఆ లొకేషన్ లోకి చాంద్ ట్యాంక్ అయితే పూరా దునియానే కనబడుతుంది రా. మా అయితే వాడ కావాలంటారు మా ల్యాండ్ అయితే. ఎంత దూరం ఉందిరా మీ ల్యాండ్? అరే స్ట్రేట్ పోయి రైట్ కొడుతూనే వస్తుంది రా పెద్ద ల్యాండ్. అప్పటి నుంచి నడుచుకుంటా వస్తున్నాం. చూపెడతానరా బాబు నీకు ల్యాండ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా ల్యాండ్ ఎంట్రీ, మా ల్యాండ్ లో పోవాలంటే చిన్న ఇట్లా గుట్టలకైనా ఎంట్రీ కొట్టాలి. గాయస్ ఏం లేదు, చిన్న వాటర్ ట్యాంక్ ఉంటది. అది కొంచెం దాటి ముంగట పోగానే నా ల్యాండ్ అయితే ఉంటది. నా ల్యాండ్ లోకి వచ్చి వాళ్ళం ఫోటోలు దిగాలంటే మళ్ళా నా ల్యాండ్ లోకి వచ్చి ఫోటోలు దిగాలంటే దిగేసుకొని మీకే వదిలేస్తున్నాయి ల్యాండ్ మొత్తం. ఇంకా ముంగట ఉందిరా బాబు, నువ్వు ఇదేం చూసినా ట్రా నీకు మొత్తం హైటెక్ సిటీ అవి ఇవి చూపెట్టేస్తా. అంటే మన ల్యాండ్ ఖాళీ, మన ల్యాండ్ అని చూస్తేనే పరిశాన్ అయిపోవాలి, పబ్లికే పరిశాన్ అయిపోవాలి. చూసుకోరా అయ్యో అన్ని కనబడుతుంది. మొత్తం మనదే, అంతా ల్యాండ్ మనదే. అరే నీ అబ్బా మొన్ననే కొన్నా. చూసే పర్సన్ అవుతురా, ఇంకా ముంగట ఉంది దా చూపెడతా. దర్రా బాబు మొత్తం కొన్నాయా మొన్ననే ఇట్లా షాట్లా. ఎకరం నాకు ఈ రాదుగా, ఇద్దాం నీ పెళ్లికి ఇద్దాం. ఇగోరా ఇదేరా మన ల్యాండ్. ఇగో అది మౌలా, ఇగో ఇక్కడ నైటెక్ సిటీ బిల్డింగ్ అంతా మనదేరా జాగా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇదంతా మనదే జాగా, అంతా మల్కాజ్గిరిరా మనదే, అంతా జాగా కూర్చోవచ్చు. చూసిరా మన ల్యాండ్ అయితే. మన ల్యాండ్ లోకి వచ్చి ఫోటోలు దిగొచ్చు. నా పేరే మనిషి పశువా? ఒకసారి వ్యూ అయితే చూసుకోరు కదా.
ఎట్లా కొన్నారా కిట్టు? అరే ఎన్ని పైసలు ఎట్లా వచ్చినారా కిట్టు? కానీ ఎందో ఏమో కానీ వ్యూ అయితే పోరానుందిరా. అరే తెలుసు కదరా పెట్టే కిట్టు అంటారు రామ్తో కాఫీ స్టార్ కిట్టు స్టార్ గవర్నమెంట్ మనదే, ల్యాండ్ బి మనదే తెలియదా రా బాబు, కబ్జా అంటారు రా బాబు. ఎవరిరా మరి? అయ్యే చేయనంటావా మనే? దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. అరే ఏమ్రా కిట్టు, అప్పుడు జీటీ అన్నావు, ఐఫోన్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ అన్నావు, ఏమ్రా ఇంత ఏంద్రా బాయ్ ఒక్కొక్క చీడి చేస్తావా ఇట్లా? దగ్గర ఏం సొంతం లేవారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. మందిని చీడి చేసుడే తప్ప ఏం లేదు. ఇగో మస్తు వేసుకోరు కామెంట్లలో అయితే. అయితే మన కిట్టు అయితే కాదు ఐసీ, అయితే కిట్టు అయితే ఎడిగి పట్టుకొచ్చింది, అయితే మస్తుంది ఐసీ, అయితే సికింద్రాబాద్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటది ఐసీ. అయితే కాలీడు కొంట ఇంట అని చెప్పి మొత్తం మస్ట్ చేసి ఇడికి తీసుకొచ్చి ఇంకా నేందో ఏమో కానీ వ్యూ అయితే మస్తు ఉంటది గాయస్. ఇడికి వచ్చి అయితే మీరు విజిట్ కానీ వాళ్ళు ఒకసారి చూపి మొత్తం. గాయస్ ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు గాయస్. ఇప్పుడైతే మనం ఇక్కడ ఎప్పుడైనా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, చాలా చిల్ అవ్వచ్చు ఇక్కడ అయితే. ఈ లొకేషన్ అయితే చూసుకుంటారు కదా, ఎంట్రీ ఫీజ్ ఏం లేదు. కానీ పొద్దుగాల 6:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఎప్పుడైనా రావచ్చు. సన్ రైజ్ సన్సెట్ అంతా చూసుకోవచ్చు, నీట్గా ఎంజాయ్ చేయొచ్చు. కానీ చూసుకోరు మొత్తం ఏదో అయింది కానీ మంచి ఎంట్రీ చూపించేసినాడు. ల్యాండ్ ఓనర్ పిలుస్తాం నాడు, వీళ్ళు ల్యాండ్ ఓనర్ చెప్పు ఓనర్. గాయస్ వీళ్ళకి తెలియని మ్యాటర్ ఏంటంటే తెలుసా, వీళ్ళకి ఇలా మీద ప్రాంక్ చేసినట్టు తెలియదు, ఇలా చెప్పగానే నమ్మేసారు. కానీ మనం ఇన్ని రోజులు అయితే వీడియోలో కనబడలేం కదా, చిన్న సడన్ వచ్చి సడన్ షాక్ ఇచ్చేస్తాం వీళ్ళకి. కానీ మాకు ఈ లొకేషన్ ఏంటో తెలియదురా బే, మళ్ళీ అందుకే మేము నమ్మలేము. కానీ మనతో ఎట్లుంటే ఇన్ని రోజులు వీడియోలో రాకపోతే ఒకటేసారి షాక్ ఇచ్చేసినాం. మీకు ప్రాంక్ అనుకో. అరే అనే నెక్స్ట్ ప్రాంక్ చూపిస్తాం మనం. అరే కిట్టు మామేనే ప్రాంక్ చేసినాం కదా, మేము చేస్తాం చూడు రివెంజ్. సరే రా బేటే, అరే నేను చేస్తానే మెంటల్ అయిపోవాలి రా గాయస్. ఇప్పటికైతే వీడియో అయితే ఎండు. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలి, చిన్న సపోర్ట్ ఇస్తే మీ వీడియోలకి మెంటల్ వీడియోలు తెస్తాం గాయస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. చలో.